పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం సార్. నమస్తే అండి. రై రై రారా రై రై రా ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తుంది. ఏంటి సార్ అంటే అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు, దాని అనుభవం అంటే ఆస్వాదిస్తున్నారు మీరు ఇప్పుడు ఆ విజయాన్ని? నిజంగా పారవశ్యంలో మునిగి తేలుతున్నానని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఒక ప్రేమ పాట రాసో ఒక ఐటమ్ సాంగ్ రాసో వైరల్ చేయడం అనేది కొద్దిపాటి సులువైన విషయం. ఎందుకంటే వాటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ఇంత ఒత్తిళ్ళతో కూడిన జీవితంలో, ఇంత గజిబిజి జీవితంలో ఒక చిన్నపాటి ప్రేమ, ఆ చిన్నపాటి శృంగారం, ఈ భావాలని మనసు కోరుకుంటుంది కాబట్టి చాలా సులువుగా శ్రోతని చేరచ్చు వాటి ద్వారా. ఇది ఏంటంటే ఒక చెప్పాలంటే సాహిత్యపరంగా ఇది ప్రబోధాత్మకమైన గీతం. అది ఒక పెద్ద స్టార్ ముఖతః రావాలి అంటే అందులో డ్యాన్స్ ఉండాలి, వ్యాపార విలువలు అన్నీ ఉండాలి. ఉన్నా కూడా సినిమా కథకి అంత ఉదాత్తమైన కథ కాబట్టి ఆ సినిమా కథ చెప్పే ఫిలాసఫీని మనం చెప్పగలగాలి. దానికోసం ఒక మాస్ పరిభాషను ఎంచుకున్నాం. మాస్ పరిభాషలో ప్రబోధాత్మకమైన గీతం అంటే అది కత్తి మీద సాము లాంటి విషయం. అటు ఇటు అయితే వెటకారం చేసినట్టు ఉంటుంది. అవన్నీ బేరీ చేసుకుని చాలా తూకంతో ట్యూన్కి రాసిన పాట ఇంతలాగా స్పందన పొందుతుందంటే ఖచ్చితంగా మనకు పరవశమే కలుగుతుంది కదా. కారణం జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీతో రామ్ చరణ్ గారు వేసిన ఆ స్టెప్లో ఒక పక్క, రత్నవేల్ గారి అద్భుతమైన ఛాయాగ్రహణం ఒక పక్క, రెహమాన్ గారి స్వరకల్పనే కాకుండా స్వరం అదో పక్క, ఇన్ని వజ్రాల మధ్యలోంచి కూడా సాహిత్యం వెలుగుతుంది, సాహిత్యానికి కూడా ఒక గుర్తింపు లభిస్తుంది. ఈ పాట లైన్లని టైప్ చేసుకుని ఆ ఆడియోని స్టేటస్గా పెట్టుకుంటున్నారు. పైగా అందరూ ఒకే లైన్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్కి కనెక్ట్ అవుతున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు ఇది కదా పాటకు రావాల్సిన స్పందన అని 2 నెలలు పడ్డ కష్టం కానీ, 2 ఏళ్ళ నుంచి వేచి చూసిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయి పరవశం ఒక్కటే మిగిలింది. అంటే ముందు మీరు అంచనా వేసారా సార్ ఇంతటి ప్రశంసలు వస్తాయని, పాటకు ఇంత చేరువవుతుందని జనాలకు? అంటే నేనేమనుకున్నానంటే మంచి పాట ఇచ్చారు అని మామూలుగా ప్రశంసిస్తారని అనుకున్నాను. ఇంత ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే ఇంత వైరల్ అయ్యి వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా టీంకి వెనకాల కూడా ఇదే పాట రావడం అనేది ఇంత ఈ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోకి ఈ పాట వెళ్ళిపోద్దని మాత్రం నేను ఊహించలేదు. అదే సార్, నిన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ పాట మొత్తం ఆ విజయానికి అన్వయించుకున్నారు అందరూ. ఎక్కువ మారుమోగుతుంది ఈ పాట. అంటే అధికారికంగా అదే జియో హాట్స్టార్ వాళ్ళు మన తెలుగు వచ్చే చోట ఈ పాట వేశారు. అది చాలా బాగా అనిపించింది. ఎవరో ఆ టీవీలో మ్యాచ్ చూసి వెనకాల పాట వేసి వేయడం వేరు, వాళ్ళు అధికారికంగా అలా వాళ్ళ ఛానల్లోనే వేయడం వేరు కదా. అది చాలా సంతోషాన్ని కలిగించింది. ఏంటి సార్ అంటే ఈ పాట మొత్తాన్ని తెలుగు పదాలే వాడుతూ, ఎక్కడ కూడా వీలున్నంత వరకు మ్యాక్సిమం అది 100% ఇంగ్లీష్ పదాలు ఎక్కడ వాడలే ఈ సినిమా. అంటే మొత్తం తెలుగు పదాలే వాడుతూ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అంటే అది ఎందుకు అనిపించిందో కథలో తెలుస్తుంది. మన హీరో పాత్ర ప్రకారం అతను అలాగే మాట్లాడాలి, అదొక విషయం. రెండోది ఏంటంటే ఈ కథ వరకు కమర్షియల్ విలువలు పాటించకపోవడమే కమర్షియల్ అసలు. ఓకే. ఎప్పుడైతే కథ నుంచి పక్కదోవ పట్టి కమర్షియల్ వాటి కోసం ఇంగ్లీష్ పదాలు వేసి అడ్డదారులు తొక్కుతామో ఈ కథను తగ్గించడమే. అది వాడాల్సిన పాటలకే వాడాలి. కథకి ఎప్పుడైతే ముడిపడి ఉన్న పాట ఉందో, ఈ సినిమాలో కమర్షియల్ విలువలు ఉన్న పాటలు ఉన్నాయి, ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇతని పాత్ర తీరుతెన్నుల్లోంచి వచ్చిన ఒక ఫిలాసఫీ ఉందో అది స్వచ్ఛమైన భాషలో ఉంటేనే సరైనది అనిపించింది. అందుకు అది చేయగలిగాం. ఓకే. అంటే ఏం సార్ అంటే రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా ఉంది ఫస్ట్ ఈ పాట వినగానే, లిరిక్స్ వినగానే, మీ సాహిత్యం వినగానే రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా? ఆయన చాలా బాగుందని చెప్పే ఇంత మంచి పాటకి మనం కూడా కష్టపడాలి అని కష్టపడి జానీ మాస్టర్ చేత చేయించుకుని స్టెప్స్ అన్నీ కంపోజ్ చేసుకున్నారు.
అయితే పాట విడుదలై నేను ఎలా అయితే మంచి పాట బాగుంది అని అంటే చెడ్డ పేరు రాదు పాటకి, అది నెమ్మదిగా వింటారు అని ఎక్స్పెక్ట్ చేశాక ఈ స్థాయి స్పందన వచ్చేటప్పటికి నేను ఎలా అయితే పారవస్యానికి లోనయ్యానో ఆయన కూడా అదే భావంతో ఉన్నారు. మంచి పాట అందించాం కదా అని ఇంత సూపర్ హిట్ అవుద్దని ఊహించలేదు. సరే వేరే పాట పని మీద నేను మన లొకేషన్కి వెళ్తే వచ్చి గట్టిగా హత్తుకున్నారు నన్ను. హత్తుకుని చాలా మంచి పాట, కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ లిరిక్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు. లేదు సార్, విజయద్వారాలు మీ స్టెప్స్, విజయ మార్గాల లిరిక్స్ అంతే ఇక్కడ ఓకే అని చెప్పి. అంటే పర్టికులర్గా ఒక లైన్ గురించి ఏమన్నా అంటే పాతికేళ్ళకే పాతబడిపోకురా, ఇలాంటి చాలా ఇన్స్పిరేషనల్ లైన్స్. అంటే ఒక రకంగా నీరసంగా నిర్జీవంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పాట వింటే ఒక రకమైన ఉత్తేజం కలిగే విధంగా ఉంది. సో రామ్ చరణ్ గారు పర్టికులర్ ఒక లైన్స్ గురించి ఏమని చెప్పారా? ఇవి ప్రతి లైన్ బాగుంది. అంటే బుచ్చికి నేను ఇచ్చిన స్వేచ్ఛని మీరు చాలా సద్వినియోగం చేసుకున్నారు. ఏ లైన్ దగ్గర రాజీ పడలేదు. ఒక లైన్ బాగుందని అనలేం. నేను నాన్నగారు కూడా మాట్లాడుకున్నాం, చాలా లైన్స్ ఆయనకి కనెక్ట్ అయినాయి. మేమిద్దరం ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం ప్రతి లైన్. పాట రిలీజ్ కాగానే వెంటనే చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. అది తెర ముందు జరిగింది. తెర వెనక జరిగింది ఏంటంటే చిరంజీవి గారు 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగా రాసావయ్యా, అసలు ఈ స్టోరీ వరకు అది ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది, కానీ పాటలో నా లైఫ్ నాకు కనెక్ట్ అయిపోయింది చాలా బాగా, నా కెరీర్ అంతా కనిపించింది ఒకసారిగా. నాకు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు, ఓ పని చేయి, సాయంత్రం ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంటన్నర మాట్లాడారు, ప్రతి లైన్ గురించి మాట్లాడారు. ఎలా రిలేట్ అవుద్ది నా లైఫ్కి ఈ లైన్ అని చెప్పి, ఉదాహరణకి నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవాలి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను మా ఫ్యామిలీలో. మీకు ఏదో చిరంజీవి ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు అలా కూర్చుంటే మీకేం వచ్చేది సక్సెస్, మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి కష్టపడితేనే వస్తుంది. చరణ్ కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు. అది నేను అంటూ ఉంటాను, కానీ అది పాట రూపంలో నాకు కనిపించేటప్పటికీ చాలా సంతోషం అనిపించింది. నేను మా నాన్నగారు డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఉంది కాబట్టి చాలా సులువుగా ఉద్యోగం వస్తుంది. ఒక డిఎస్పీగా అయినా రిటైర్ అయ్యేవాడిని. ఈ పాటికి రిటైర్డ్ డిఎస్పీ కొన్నిడల శివశంకర వరప్రసాద్ అనైనా ఉండేది. కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి, ఒక దారి మార్చుకున్నాను కాబట్టి ఈరోజు జరిగిన ఇంత పెద్ద డెవలప్మెంట్. అలా ప్రతి ఒక్కడు కంఫర్ట్ జోన్ నుంచి నిన్న బాగుంది కదా, మా నాన్న బాగానే ఉన్నాడు కదా, మనం అలాగే ఉందాం, రేపు మన కొడుకు అలాగే ఉంటాడు అనుకుంటే ఎక్కడ సక్సెస్లు రావు. అది నాకు అలా ప్రతి లైను కనెక్ట్ అయింది. నాకే కాదు, చాలామంది ఇలాగే రిలేట్ అవుతున్నారని చెప్పి చాలాసేపు మాట్లాడిన తర్వాత సరే ఇంకా వెళ్ళొస్తాను అన్న తర్వాత, వెళ్తున్నావా, నాకు ఇంకా ఎందుకో సంతృప్తిగా లేదు, మన ఇద్దరం కలిపి ఒక టాక్ షో లాగా చేసుకుందాం, కాస్త ఈ పాట గురించి మాట్లాడుకుందాం సమయం సందర్భం వచ్చినప్పుడు అని చెప్పి పంపించారు అనమాట. నిజంగా ఈ పాటకు ఒక మంచి సార్థకత చేకూరినట్టు అనిపించిండొచ్చు మీకు. అవునండి, అంత ఒక వ్యక్తి గుర్తించడం వేరు, జీవితాన్ని ఈ మూల నుంచి ఆ మూల వరకు చూసిన ఒక వ్యవస్థ చిరంజీవి గారు అంటే, ఆయన గుర్తించడం వేరు. అంటే ఆయన హోల్ హార్టెడ్గా, అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఆయన లైఫ్కు దీన్ని అన్వయించుకొని, అంటే అవసరం లేదు చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అంత హోల్ హార్టెడ్గా చెప్పడం అనేది నిజంగా రియల్లీ దశల వారీగా చూడండి. ట్వీట్ చేశారు, సంతృప్తి చెందలేదు, ఫోన్ చేశారు, సంతృప్తి చెందలేదు, ఇంటికి పిలిచారు, మళ్ళీ సంతృప్తి చెందలేదు, ప్రోగ్రామ్ చేద్దాం. సో ఈ పాటకు లభించిన అతిపెద్ద ప్రశంస చిరంజీవి గారి నుంచే వచ్చింది. అంతే కదండి, అతిపెద్ద ప్రశంస చిరంజీవి గారిది. అలాగే అత్యంత సంతృప్తికరమైన విషయం వస్తున్న నంబర్స్, అవుతున్న రీల్స్, ఇవన్నీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.